టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న హీరోలలో నారా రోహిత్ కూడా ఒకరు. బాణం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ప్రతినిధి, సోలో, రౌడీ ఫెలో, జో అచ్యుతానంద, అసుర వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కానీ ఆయన నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ హిట్ అయితే కాలేకపోయాయి. కానీ విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు నారా రోహిత్. ఇటీవలే భైరవం సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి అయితే తెలిసిందే. మొదటి రోజుటే పాజిటివ్గా రివ్యూస్ అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న నారా రోహిత్ అనేక విషయాలు పంచుకున్నారు. పుష్ప సినిమాలోని బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ముందుగా తనకే వచ్చిందని, కరోనా టైంలో ఆ పాత్ర గురించి ప్రొడ్యూసర్ సంప్రదించారని, దాంతో తాను ఆలోచనలో పడ్డానని చెప్పుకొచ్చారు. ఇలాగే విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సినిమాకు సైతం ఫస్ట్ చాయిస్ నారా రోహిత్ అంట. ఇక డైరెక్టర్ పరశురామ్ అంతకుముందే నారా రోహిత్ హీరోగా సోలో చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక వీరిద్దరి మధ్య ఉన్న స్నేహంతోనే గీతా గోవిందం సినిమా కోసం నారా రోహిత్ని సంప్రదించారట. ఇక ఆ సినిమాను తన సొంత బ్యానర్ పే చేయాలనుకున్నారట. కానీ గీతా ఆర్ట్స్లో ఓ సినిమా కమిట్ కావడంతో ఆ సినిమా చేయలేకపోయానని, అలా గీతా గోవిందం సినిమా తనకు మిస్ అయిందని చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను ఆ మూవీ చేసి ఉంటే అంత పెద్ద హిట్ అయ్యేది కాదని నిజాయితీగా అంగీకరించారు. ఇక అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ నటించడం గీతా గోవిందం సినిమాకు ప్లస్ అయిందని అన్నారు నారా రోహిత్. ప్రస్తుతం నారా రోహిత్ చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్ల పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ హీరో భైరవం మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం సుందరకాండ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పనులు కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి.